హిట్ మీ హార్డ్ యార్ వంశానికి స్వాగతం. అందరూ జనరల్గా ఈ సబ్స్క్రైబ్ చేయండి, మంచి వీడియోస్ చేస్తాను, ఫ్యూచర్లో ఇంకా మంచి కంటెంట్ వదులుతాను అనేది లాస్ట్లో చెప్పేస్తారు. మనం కొంచెం కొత్తగా వీడియోస్ ట్రై చేస్తున్నాం కాబట్టి ఇంకొంచెం కొత్తగా ఫస్ట్లోనే ఈ మాట చెప్తాం. అంటే మెయిన్ డౌట్ ఏంటంటే చివరిదాకా వీడియో చూస్తారో లేదో అని. ఓకే, ఎనీవే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. గిరిబి స్వాగ్ అనే వంశానికి స్వాగతం. వీడియోలకి కంప్లీట్గా వెళ్ళిపోయే ముందు 2 అంశాల గురించి మాట్లాడుకుందాం. అంశాలంటే అంశాలనే కాదు, ఒక 2 కొత్త పదాల గురించి. ఒకటి పేట్రియార్కీ ఆర్ ప్యాట్రియార్కీ. దీని మీనింగ్ ఏంటంటే ఒక మేల్ డామినెంట్ సొసైటీ అని. దీన్నే అచ్చ తెలుగు భాషలో చెప్పాలంటే పితృస్వామ్యం అంటారు. దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ థింగే మాతృస్వామ్యం, మ్యాట్రియార్కీ, అంటే ఫీమేల్ డామినెంట్ సొసైటీ. దీని ఇంకా డెప్త్ ఎక్స్ప్లెనేషన్స్ మీకు అవసరం లేదని అనుకుంటున్నా, ఎందుకంటే ఆ సమాజంలో బతుకుతున్న వాళ్ళకి ఆ మతం తెలియదు వాటి గురించి. ఈ కథ ముఖ్యంగా ఈ 2 కాన్సెప్ట్స్ నుంచి పుట్టిన కథలాగా కనిపిస్తుంది. ట్రైలర్తో పాటు ముందు రిలీజ్ అయిన చాలా ప్రమోషనల్ కంటెంట్ చూస్తే మనకు అర్థమయ్యే ఒక విషయం ఏంటంటే వింజామర సామ్రాజ్యం అని చెప్పబడే ఒక మాతృస్వామ్య సామ్రాజ్యం ఉండేదని మనకు అర్థమవుతుంది. ఇందాక చెప్పుకున్నట్టు ఇదొక మాతృస్వామ్య సామ్రాజ్యం. అది ఏ ఎక్స్టెంట్ ఆఫ్ బయాస్లో ఉంటుంది అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి బిగినింగ్ నుంచే రీతు వర్మ గారి డైలాగ్స్తో బాగా డిఫైన్ చేశారని చెప్పొచ్చు. అలాంటి ఒక మాతృస్వామ్య సామ్రాజ్యం లేదా సమాజం ఒక పితృస్వామ్య సమాజంగా మారడానికి కారకుడే మన భవభూతి. అదేనండి మన సీనియర్ శ్రీ విష్ణు. రాజులు రాణులు, రాజ్యాలు, సామ్రాజ్యాలు ఉన్నాయంటే ఆబ్వియస్గా రాచరిక సంపద కూడా ఉంటుంది కదా. ఆ సంపదని కైవసం చేసుకోవడానికి ఆర్ క్లెయిమ్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు మన జూనియర్ భవభూతి. అయితే స్వాగనిక వంశం పుట్టిందే వింజామర వంశం పునాదుల మీద. ఇంకో రకంగా చెప్పాలంటే ట్రైలర్ చూసాక నాకు అనిపించింది ఈ 2 వంశాలకి ఒక క్లాష్ జరిగింది. ఆ క్లాష్లో పితృస్వామ్య వంశం అయిన స్వాగనిక వంశం మాతృస్వామ్య వంశం అయిన వింజామర వంశాన్ని బీట్ చేసి క్లెయిమ్ చేసుకుంటారు రాజ్యం అని నాకు అనిపిస్తుంది. సో ఈ రేస్లోకి ఆ మాతృస్వామ్య వంశానికి చెందిన రీతు వర్మ గారు, అంటే అవే పోలికలు అవే క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి కదా, సో నేను ఆ వంశానికి చెందిన ఆవిడే అనుకుంటున్నాను. ఆవిడ రేస్లో ఎంటర్ అవుతారు. అయితే రాజ్యం వింజామర వంశం చేతిలో నుంచి స్వాగనిక వంశం చేతిలోకి ఎలా మారింది, అలాగే మాతృస్వామ్యంలో నుంచి సమాజం మొత్తం పితృస్వామ్యంలోకి ఎలా మారింది, ఈ ఆస్తి ఎవరికి తగ్గింది, ఈ మధ్యలో ఏం జరిగింది, ఇదంతా మనకు తెలియాలంటే థియేటర్లో సినిమా చూడాల్సిందే. ఇక ట్రైలర్ బ్రేక్ డౌన్ గురించి మాట్లాడుకుంటే కనుక స్వాగ్ అనేది ఒక ఇంగ్లీష్ టైటిల్, కానీ సినిమా ఏమో అచ్చ తెలుగు సినిమా అని ప్రమోట్ చేస్తున్నారు. దీనికి ఆన్సర్ చేయడానికి అన్నట్టుగా ఒక చిన్న పిట్టకథతో ట్రైలర్ స్టార్ట్ అయింది. దాంతో ఈ టైటిల్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది చాలా క్లీన్గా చేశారు. ఇక్కడ నాదొక చిన్న డిస్కవరీ అండి. టైటిల్ ఇంగ్లీష్లో SWAG అని 4 అక్షరాలతో పడుతుంది. అయితే ఫస్ట్ 3 అక్షరాలు మాత్రం స్వల్పంగా ఒక్కొక్క లేయర్తోనే ఉన్నట్టుగా అనిపించింది, కానీ G అనే ఆఖరి అక్షరం మాత్రం 3 లేయర్లు కలిపి శాండ్విచ్ చేసినట్టు కనిపించింది. దీనికి ఏమైనా సినిమాలో హిడెన్ మీనింగ్ ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. ఏమన్నా మంచి పే ఆఫ్ ఉంటే బాగుంటుంది. అంటే ఏదో డిస్కవర్ చేశాను అనుకుంటున్నా కదా. ఇదే ఎక్కడ పెట్టింది జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. ఓకే, కమింగ్ బ్యాక్ టు ట్రైలర్ బ్రేక్. ఇంకా అక్కడి నుంచి లేట్ లేకుండా స్టోరీ చెప్పకనే చెప్పడం మొదలు పెడతాడు. అంతే ఫాస్ట్గా క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ కూడా జరిగిపోతుంది. ట్రైలర్ కట్ చేసిన విధానం మరీ కొత్తగా లేకపోయినా బాగానే ఉంది. ఆర్ఆర్ అయితే రిఫ్రెషింగ్గా ఉంది. తెలుసుగా ఎవరో, మన వివేక్ సాగర్ గారు. క్యారెక్టర్స్, వాటి మధ్యన ఉన్న సీన్స్ కూడా స్టోరీని, క్యారెక్టర్స్ యొక్క ఐడియాలజీని ఎస్టాబ్లిష్ చేయడానికి బాగా ప్లేస్ చేశారు అనిపిస్తుంది. కాకపోతే ఏ డైలాగ్స్, సీన్స్ అయితే బాగున్నాయి అని మాట్లాడుకుంటున్నామో కొన్ని పర్టికులర్ సన్నివేశాల్లో అవే డైలాగ్స్ ఆ క్యారెక్టర్స్ యొక్క ఐడియాలజీని కాంట్రడిక్ట్ చేసే విధంగా ఒక కాన్ఫ్లిక్ట్ ఉండబోతుందని కనిపిస్తుంది.
మెయిన్ ప్రొటాగనిస్ట్ అయిన శ్రీ విష్ణు అన్న, రీతు వర్మ, మీరా జాస్మిన్ గారితో పాటు ఇంకా కొన్ని క్యారెక్టర్స్ కూడా ఈ ఎంటైర్ టైమ్ లైన్లో ఓవర్లాప్ కనిపిస్తుంది. అందులో ఒక ప్రైమ్ క్యారెక్టర్ నేను అనుకునేది ఏంటంటే మన కొండల రామయ్య. ఓవరాల్గా నాకైతే ఈ సినిమా ఒక మల్టిపుల్ కాన్ఫ్లిక్ట్స్, ఒక వ్యాస్ట్ టైమ్ లైన్లో డిఫరెంట్ కాన్సెప్ట్తో సెట్ అయిన ఒక డ్రామా జనర్ అని చెప్తాను. మూవీ ప్రమోషన్స్లో భాగంగా శ్రీ విష్ణు గారు మూవీ స్క్రీన్ ప్లే గురించి అలాగే ఎమోషన్స్ గురించి స్పెషల్ మెన్షన్ చేశారు. జనరల్గా ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చే సినిమాలకి ఎమోషన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయడానికి అంత స్కోప్ దొరకపోవచ్చు. కానీ అదృష్టవశాత్తు ఈ సినిమాలో అది చాలా బాగుందని, స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది, యట్ సటిల్గా అందరికీ ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటుందని స్ట్రెస్ చేశారు. అయితే ఇక్కడ నా స్పెషల్ మెన్షన్ మాత్రం సినిమాలో ఉండబోయే అచ్చ తెలుగు డైలాగ్స్కి. ఎందుకంటే అడల్ట్ జోక్స్ని సెన్సార్ ఇష్యూ లేకుండా, అశ్లీలత అస్సలు లేకుండా బాగా మంచి కొత్తగా ఒక ఎక్స్పెరిమెంట్ చేశారని అనిపిస్తుంది. అయితే శ్రీ విష్ణు అన్న సినిమాల్లో కంటెంట్ ఉండటమే కాదు, శ్రీ విష్ణు అన్న క్యారెక్టర్తో కాంటెంట్ క్రియేటర్స్ కూడా మంచి కంటెంట్ ప్రొవైడ్ చేస్తారు. ఈ మూవీలో కూడా అలాగే కంటెంట్ ఇస్తాడనే నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు మన ఇంకో మెయిన్ సెగ్మెంట్ హైప్. ఈ మూవీ మీదకి నా అటెన్షన్ డ్రాగ్ అవ్వడానికి ఫస్ట్ ఫార్మోస్ట్ రీజన్ శ్రీ విష్ణు అన్న. ఆయన కాంటెంట్ సెలెక్షన్ కానీ, ఆయన క్యారెక్టర్స్ని పోర్ట్రే చేసే విధానం కానీ, వీటన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడుకోవాలంటే ఈ వీడియో మరొక సినిమా అయిపోతుంది. శ్రీ విష్ణు అన్న ఈ సినిమాలో పోర్ట్రే చేసిన డిఫరెంట్ క్యారెక్టర్స్ కానీ, వాటికి వాడిన మేకప్ కానీ చాలా ఇంప్రెసివ్గా అనిపిస్తున్నాయి. అయితే ఒక కేక్కి టేస్ట్ ఎక్కువ ఇవ్వడానికి ఐసింగ్ లాగా ఈ మూవీలో ఆ క్యారెక్టర్స్ తాలూకు డైలాగ్స్, వాటి మేనరిజమ్స్ చాలా ఇంప్రెసివ్గా ఉంటాయి. రెండో పాయింట్, ఈ మూవీ డైరెక్టర్ అయిన హసిత్ కోహ్లీ. ఈయన అందరికీ సుపరిచితమైన పేరు కాకపోయినా ఈయన తీసిన రాజరాజ చోర అనే సినిమా మాత్రం అందరికీ తెలిసే ఉంటుంది. అది బాక్స్ ఆఫీస్ దగ్గరే కాదండి, క్రిటిక్స్ దగ్గర, ఆడియన్స్ దగ్గర కూడా మంచి హిట్టే కొట్టింది. బహుశా ఆయన నాన్ కన్వెన్షనల్ బ్యాక్గ్రౌండ్ కారణం అయ్యి ఉండొచ్చు. ఆయన స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ హ్యాండిల్ చేసే విధానం కొంచెం డిఫరెంట్గా ఉండడానికి. ఇంకో ముఖ్యమైన పాయింట్ వివేక్ సాగర్. ఈయన తొలి పరిచయం మీ అందరితో పాటే నాకు కూడా 2015లో పెళ్లి చూపుల ద్వారా జరిగింది. నాది కాదండి, తరుణ్ భాస్కర్ గారు డైరెక్ట్ చేసిన పెళ్లి చూపుల సినిమా ద్వారా. ఈయన ప్రతి ఆల్బమ్ నాకైతే పర్సనల్ ఫేవరెట్. టు నేమ్ ఎ ఫ్యూ, పలక్నమా దాస్లోని అరెరే మనస, ఈ నగరానికి ఏమైందో సినిమాలో ఆగి ఆగి సాగే మేఘమే, ఇలాంటి ప్రతి ఆల్బంలోనూ స్పెషల్ సాంగ్స్ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఈయన ప్రతి ఆల్బమ్ నాకైతే స్పెషల్. ఇంకా ఫోర్త్ పాయింట్, బట్ నాట్ ద లీస్ట్ పాయింట్, ఈ సినిమాలో ఉన్న మిగతా స్టార్ క్యాస్ట్. రీతు వర్మ గారు, మీరా జాస్మిన్ గారు, ఈవిడ ఈ మధ్యకాలంలో ఎక్కువ సినిమాల్లో కనపడలేదు. సో లెట్స్ హోప్ దెర్ విల్ బి ఏ గుడ్ ప్రామిసింగ్ క్యారెక్టర్ ఫర్ హర్ ఇన్ దిస్. దక్షా నగర్కర్ గారు, మన కొండల రామయ్య, మన గులాబీ గోవింద్ రవిబాబు గారు. సో ఈ మూవీకి హైప్ ఈక్వేషన్ రాసుకుంటే కనుక ఫస్ట్ది శ్రీ విష్ణు అన్న, సెకండ్ది హసిత్ కోహ్లీ గారి డైరెక్షన్, థర్డ్ది అఫ్కోర్స్ వివేక్ సాగర్ గారి మ్యూజిక్, నాలుగోది ఇందాక చెప్పుకున్నట్టు అదర్ స్టార్ కాస్ట్. వీటన్నిటితో పాటు ఐదోది డిఫరెంట్ స్టోరీ లైన్. ఈ సినిమా కనుక కనెక్ట్ అయ్యి అందరి ఆడియన్స్కి కనుక నచ్చితే ఒక మంచి హిట్ అవుతుందని, అండ్ అలాగే వాళ్ళు ప్రమోషన్స్లో బాగా కాన్ఫిడెంట్గా చెప్తుంది ఏంటంటే ఒక మైల్ స్టోన్ సినిమా అయ్యే ఛాన్స్ కూడా, కంటెంట్ కూడా దీంట్లో ఉందని మెన్షన్ చేస్తారు. మరి అది ఎంతవరకు నిజం అవుద్దో మనం October 4th థియేటర్స్లోనే చూడాలి. నేను ఇంకేమన్నా హై పాయింట్స్ మర్చిపోయాను అనుకుంటే, ఆర్ మిస్ అయ్యాను అనుకుంటే, ఆర్ ఎక్కడైనా నా పర్స్పెక్టివ్ అంత కరెక్ట్గా స్ట్రీమ్లైన్డ్గా లేదు, కరెక్ట్ లైన్లో లేదు అనిపిస్తే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, దాని గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో నచ్చిందనుకోండి, వెళ్ళి స్వాగ్ సినిమా ట్రైలర్ చూడండి. ట్రైలర్ కూడా నచ్చిందనుకోండి, October 4వ థియేటర్లో మాత్రమే ఈ సినిమా చూడండి. అంతేనండి, వెళ్ళి ట్రైలర్ చూడండి.